ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం కథా సరిత్సాగరం శీర్షిక నుంచి ఏఎన్ జగన్నాథ శర్మ గారు రచించిన తెలివి అనే కథను విందామండి. ఇక కథలోకి వెళ్ళే ముందు స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇక కథలోకి వెళదాం. తెలివి కథ రచన ఏఎన్ జగన్నాథ శర్మ. అనగనగా రత్నాపురం. అక్కడ రామకృష్ణుడు అని బాగా తెలివితేటలు గల ఓ వ్యక్తి ఉండేవాడు. తన తెలివితేటలతో ఎదుటి వ్యక్తుల్ని బురుడీ కొట్టించి బ్రతుకుతూ ఉండేవాడు. చిన్న చిన్న బురుడీలతో 2 పూటల భోజనం, వేల కొలది వరహాలు మాత్రమే సంపాదించుకోగలిగాడు. ఇది సరికాదనుకున్నాడు. ఉన్న తెలివితేటలతో డబ్బు బాగా సంపాదించి కోటీశ్వరుడైపోవాలని కలలు కన్నాడు. కన్న కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకనాడు పెద్ద వర్తకునిలా వేషభాషలు మార్చుకుని రాజద్వారం దగ్గర నిలుచున్నాడు. భటులు అతన్ని చూశారు. ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు అడిగారు. సింహపురం నుంచి వచ్చాను. నా పేరు రామకృష్ణుడు, రత్నాల వ్యాపారిని. రాజుగారిని చూడాలనుకుంటున్నాను. అనుమతి ఇస్తారా అడిగాడు. అనుమతి ఇవ్వాల్సింది మేము కాదు, రాజుగారు ఇవ్వాలి. అడిగి చూస్తాం అన్నారు భటులు. వెళ్ళి రాజుగారిని అడిగారు. ప్రవేశపెట్టండి అనుమతించాడు రాజు. రామకృష్ణుడు ఆనందంగా ప్రవేశించాడు. రాజుకి రత్నాలహారాన్ని కానుకగా అందజేశాడు. చూశాడు రాజు దాన్ని. బాగున్నదని మెచ్చుకున్నాడు. చెప్పండి, నన్ను ఎందుకు చూడాలనుకున్నారు అడిగాడు రాజు. ఆ విషయం మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు రామకృష్ణుడు. మాట్లాడండి అంటూ తన ఏకాంత మందిరానికి దారి తీశాడు రాజు. అతన్ని అనుసరించి వచ్చాడు రామకృష్ణుడు. చెప్పండి, ఏం మాట్లాడదలిచారు అడిగాడు రాజు. ఇంకేం లేదు మహాప్రభు, మీరు నాకు చిన్న సాయం చెయ్యాలి. తప్పకుండా చేస్తాం. ఏం కావాలో కోరుకోండి. సభలో అందరూ చూస్తుండగా మీరు నాతో ప్రతిరోజు ఓ క్షణం మాట్లాడాలి. నేను అడిగినప్పుడు మాట్లాడాలి. ఇది నా ప్రార్థన అన్నాడు రామకృష్ణుడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి నా చెవిలో 1, 2 అంటూ 10 వరకు అంకెలు లెక్క పెట్టండి చాలు. అయితే అవి నాకు మాత్రమే వినిపించాలి అన్నాడు రామకృష్ణుడు. చిత్రంగా ఉందే ఇతని కోరిక అనుకున్నాడు రాజు. నవ్వు వచ్చింది అతనికి. నవ్వుకున్నాడు. సరేనన్నాడు. మీరు ఊరికే అంకెలు లెక్క పెట్టవలసిన అవసరం లేదు. మీరు నా చెవిలో 10 అంకెలు లెక్క పెట్టినందుకు గాను మీకు రోజు నేను 500 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు రామకృష్ణుడు. బాగుందిది అని పగలబడి నవ్వాడు రాజు. 500 వరహాలు ఇస్తానంటే చెవిలో 10 అంకెలేం కర్మ, 25 అంకెలు లెక్కబెడతాను అన్నాడు రాజు. అన్నట్టుగానే సభలో అందరూ చూస్తుండగా రామకృష్ణుడి చెవిలో అతనికి మాత్రమే వినబడేటట్టుగా రోజు రాజు 10 అంకెలు లెక్క పెట్టేవాడు. అలా అంకెలు లెక్కబెట్టినందుకు గాను రామకృష్ణుడు రాజుగారికి 500 వరహాలు ఇచ్చేవాడు. ఓ నెల గడిచింది. ప్రతిరోజు రాజుగారు రామకృష్ణుడితో చెవిలో ఏదో మాట్లాడడాన్ని గమనించిన సభలోని వారు రామకృష్ణుడు తక్కువవాడు కాదని, రాజుకి బాగా కావలసిన వాడేనని నిర్ణయానికి వచ్చారు. ఇంతలో కష్టానికి నష్టానికి దాచుకున్న డబ్బంతా కరిగిపోవడంతో రామకృష్ణుడు కూడా ఓ నిర్ణయానికి వచ్చాడు. దాని ప్రకారం సభలో ఓ అధికారిని పదే పదే చూడసాగాడు రామకృష్ణుడు. చూసి చూసి రాజుతో ఇలా అన్నాడు. ఏది అంకెలు నా చెవిలో లెక్క పెట్టండి. రాజు అంకెలు లెక్క పెట్టాడు. చాలు అన్నట్టుగా వారించాడు రామకృష్ణుడు. వారించి మళ్ళీ అధికారిని చూడసాగాడు. సభ ముగిసింది. రామకృష్ణుడు బయటకు నడిచాడు. అతన్ని అనుసరించాడు అధికారి. నేనేం తప్పు చేశానయ్యా? నా గురించి మీరు రాజుగారు మాట్లాడుకున్నారు అడిగాడు అధికారి. ఏం తప్పు చేశావో నేను చెప్పను, నీకే తెలుసు. అది నిజమా కాదా అన్నది రాజుగారు నన్ను అడిగారు. తెలుసుకుని చెబుతానన్నాను.
అన్నాడు రామకృష్ణుడు. అధికారి రాజుగారికి తెలియకుండా చాలా తప్పులు చేశాడు. ఏ తప్పన్నది అతనికి కూడా అంతు చిక్కడం లేదు. ప్రమాదం నుండి గట్టెక్కాలనుకున్నాడు అతను. ఆధారంగా రామకృష్ణున్నే పట్టుకున్నాడు. తెలియక ఏదో తప్పు చేశాను, మీరే నన్ను కాపాడాలి అన్నాడు అధికారి. 1000 వరహాలు రామకృష్ణుడికి లంచంగా ఇచ్చాడు. సరే, నేను చూసుకుంటాను అన్నాడు రామకృష్ణుడు. మర్నాడు రాజుగారితో అంకెలు లెక్క పెట్టమని అడిగి రాజుగారు అంకెలు లెక్క పెట్టడంతో బయటకు వచ్చాడు రామకృష్ణుడు. అధికారి అతన్ని అనుసరించి పరుగు పరుగున వచ్చాడు. రాజుగారు నిన్ను క్షమించారు, నీకింకేం భయం లేదు అన్నాడు రామకృష్ణుడు. కృతజ్ఞుణ్ణి ఆనందించాడు అధికారి. అప్పట్నుంచి అదే పనిగా సభలోని మంత్రి సామంతుల్ని రకరకాల అధికారుల్ని రామకృష్ణుడు చూస్తూ ముందు రీతిలోనే లంచాలు గడించసాగాడు. 10 కోట్ల వరహాలు సంపాదించాడు అతను. అనుకున్నట్టుగానే కోటీశ్వరుడైపోయాడు. అయిన దగ్గర నుంచి తను చేస్తున్నది తప్పు అని తెలుసుకున్నాడు. అక్రమార్జన ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేకపోయింది అతనికి. రాజును కలిసి జరిగిందంతా వివరించాడు. మీకు ప్రతిరోజు 500 వరహాలు ఇస్తూ కూడా నేను 10 కోట్ల వరహాలు సంపాదించగలిగాను. తప్పు చేశాను. పైగా ఆ 10 కోట్ల వరహాలు అనేక మంది అనేక రకాలుగా మీ రాజ్యం నుంచి కొల్లగొట్టిందే. అంటే ఆ డబ్బు మీదే, మీరే స్వీకరించండి అని 10 కోట్ల వరహాలు రాజుకు అందజేశాడు రామకృష్ణుడు. అతనిలో వచ్చిన మార్పునకు ఆనందించిన రాజు రామకృష్ణుణ్ణి సామంతునిగా చేసుకున్నాడు. ఓ రాజ్యానికి అతన్ని రాజును చేశాడు. అంతేకాదు తనకి ప్రధాన సలహాదారునిగా కూడా నియమించుకున్నాడు. అందుకే అంటారు, నుయ్యి తవ్వుతుంటే కాసుల బిందులు దొరికినట్టు తెలివిగలవాడు పెద్దగా కష్టపడక్కర్లేకుండానే డబ్బు సంపాదించగలడని. స్నేహితులు, జగన్నాథ శర్మ గారు రాసిన కథ చాలా బాగుంది కదండి. మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.